నవ్వుతే ఎండార్ఫిన్లు విడుదల అవ్వడం వల్ల నవ్వుతూ నొప్పిని తగ్గిస్తుంది, ఇతర సహజ నొప్పి నివారణ మందులు మరియు సెరోటోనిన్లను విడుదల చేస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ మెదడు రసాయనాలు కలిసి తల నుండి కాలి వరకు మనకు మంచి అనుభూతిని కలిగిస్తాయి. అవి మీ మానసిక స్థితిని పెంచుకోవడమే కాదు, అవి మీ శరీరానికి విశ్రాంతినిస్తాయి మరియు శారీరక నొప్పిని తగ్గిస్తాయి. నవ్వడం సహజ ఔషధం. Welcome to KK Information, the path of knowledge. For more videos, please subscribe and like and share. మేము నవ్వినప్పుడు మన నాడీ వ్యవస్థలోకి చిన్న రసాయన సందేశాలు విడుదలవుతాయి. మేము సంతోషంగా ఉన్నాము అని మాకు తెలియజేయడానికి ఈ సందేశాలు మన మెదడుతో కమ్యూనికేట్ చేస్తాయి. ఈ కమ్యూనికేషన్ అప్పుడు మెదడును ఫీల్ గుడ్ హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది మరియు విడుదల చేస్తుంది. డోపామైన్, ఎండార్ఫిన్లు మరియు సెరోటోనిన్ హార్మోన్ల ఈ విజేత కలయిక శరీరాన్ని విశ్రాంతి తీసుకోవడానికి మరియు మీ మానసిక స్థితిని పెంచడానికి సహాయపడుతుంది. నవ్వుతూ ఎండార్ఫిన్లు శరీరంలో సానుకూల భావాలను రేకెత్తిస్తాయి. సెరోటోనిన్ మీ మానసిక స్థితిని నియంత్రించడంలో సహాయపడుతుంది. ఈ రసాయనాల విడుదల ఇతర నాడీ కణాలకు సంకేతాలను పంపుతుంది మరియు అక్కడ నుండి మంచి అభిప్రాయాలు సానుకూల స్పందనలను సృష్టించినప్పుడు వ్యాప్తి చెందుతాయి. 1. నవ్వడం మీకు ఎక్కువ కాలం జీవించడానికి సహాయపడుతుంది. చిరునవ్వుకు చాలా బలవంతపు కారణం అది మీ మొత్తం ఆయుష్ను పొడిగించవచ్చు. ఒక 2010 అధ్యయనం ప్రకారం నిజమైన, తీవ్రమైన నవ్వు ఎక్కువ జీవితంతో ముడిపడి ఉంది. మొత్తం మీద సంతోషంగా ఉన్నవారు మంచి ఆరోగ్యం మరియు దీర్ఘాయువును అనుభవిస్తున్నట్లు అనిపిస్తుంది. అయినప్పటికీ అది ఎందుకు అని అర్థం చేసుకోవడానికి మరింత పరిశోధన అవసరం. ఆనందం సంవత్సరాలు ఆయుష్ను పెంచుతుందని పరిశోధనలు సూచిస్తున్నాయి. ఆరోగ్యకరమైన జీవనశైలిని గడపడానికి సంతోషకరమైన, సానుకూల మానసిక స్థితిని కొనసాగించడం ఒక ముఖ్యమైన భాగం కావచ్చు. 2. నవ్వు ఒత్తిడిని తగ్గిస్తుంది. ఒత్తిడి మన మొత్తం జీవిని విస్తరించగలదు మరియు ఇది నిజంగా మన ముఖాల్లో కనిపిస్తుంది. నవ్వడం అలసట, ధరించడం మరియు అధికంగా కనిపించకుండా నిరోధించడమే కాకుండా ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. నమ్మండి లేదా కాదు, నవ్వడం మీకు నవ్వడం అనిపించకపోయినా లేదా నిజమైనది కాకపోయినా నకిలీ చిరునవ్వుతో చేసిన ఒత్తిడిని తగ్గిస్తుంది. మీరు ఒత్తిడికి గురైనప్పుడు చిరునవ్వుతో ఉండటానికి సమయం కేటాయించండి. మీరు మరియు మీ చుట్టుపక్కల వారు ప్రయోజనాలను పొందుతారు. 3. నవ్వు మూడ్ ఎలివేట్స్. మీరు నిరాశకు గురైన తదుపరిసారి చిరునవ్వుతో ప్రయత్నించండి. మీ మానసిక స్థితి మంచిగా మారడానికి మంచి అవకాశం ఉంది. నవ్వుతున్న శారీరక చర్య మీ మెదడులోని మార్గాలను మీ భావోద్వేగ స్థితిని ప్రభావితం చేస్తుంది, అనగా సంతోషకరమైన ముఖ కవళికలను అవలంబించడం ద్వారా మీరు మీ మనస్సును ఆనంద స్థితిలోకి ప్రవేశించడానికి మోసగించవచ్చు. ఇది మీ చిరునవ్వు కాదా అనేది నిజమైనది. సరళమైన చిరునవ్వు మీ న్యూరల్ కమ్యూనికేషన్ను మెరుగుపరిచే న్యూరోపెప్టైడ్ల విడుదలను ప్రేరేపిస్తుంది, అలాగే డోపమైన్ మరియు సెరోటోనిన్ వంటి న్యూరోట్రాన్స్మిటర్లు మీ మానసిక స్థితిని పెంచుతాయి. సహజ యాంటీడిప్రెసెంట్ లాగా నవ్వడం గురించి ఆలోచించండి. 4. నవ్వు అంటువ్యాధి. చిరునవ్వుకు గదిని వెలిగించే శక్తి ఉందని మీరు ఎన్నిసార్లు విన్నారు? ఇది ఖచ్చితంగా ఒక అందమైన సెంటిమెంట్ అయితే, ఇది సత్యం యొక్క సూచనను కలిగి ఉంటుంది. నవ్వడం మీ మానసిక స్థితిని పెంచే సామర్థ్యాన్ని కలిగి ఉండటమే కాకుండా ఇతరుల మనోభావాలను మంచిగా మార్చగలదు. మీ మెదడు స్వయంచాలకంగా ఇతరుల ముఖ కవళికలను గమనిస్తుంది మరియు వివరిస్తుంది, సమ్టైమ్స్ మరియు కొన్నిసార్లు మీరు కూడా వాటిని అనుకరించవచ్చు. అంటే మీరు వేరొకరి చిరునవ్వును గుర్తించి తెలియకుండానే మీరే నవ్వవచ్చు. అవును, చిరునవ్వులు అంటువ్యాధి అని శాస్త్రీయంగా నిరూపించబడింది. 5. నవ్వు రోగనిరోధక శక్తిని పెంచుతుంది. మీ రోగనిరోధక వ్యవస్థ మరింత సమర్థవంతంగా పనిచేయడానికి సహాయపడటం ద్వారా చిరునవ్వు మీ మొత్తం ఆరోగ్యాన్ని పెంచుతుంది. మీరు చిరునవ్వుతో ఉన్నప్పుడు రోగనిరోధక పనితీరు మెరుగుపడుతుందని మీరు భావిస్తారు. మీరు కొన్ని న్యూరోట్రాన్స్మిటర్ల విడుదలకు కృతజ్ఞతలు. మీరు మీ మొత్తం ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్నారా లేదా జలుబు మరియు ఫ్లూ సీజన్కు ముందు మీ రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి ప్రయత్నిస్తున్నారా?
నవ్వు సహాయపడవచ్చు. 6. నవ్వు రక్తపోటును తగ్గిస్తుంది. నవ్వడం మీ రక్తపోటుపై ప్రయోజనకరమైన ప్రభావాన్ని చూపుతుంది. హృదయ స్పందన రేటు మరియు శ్వాసలో ప్రారంభ పెరుగుదలకు కారణమైన తర్వాత నవ్వు ప్రత్యేకంగా రక్తపోటును తగ్గిస్తుందని అనిపిస్తుంది. చిరునవ్వు ఒత్తిడి నేపథ్యంలో మీ హృదయ స్పందన రేటును తగ్గిస్తుందని చూపించినప్పటికీ, రక్తపోటును ఎలా తగ్గిస్తుందో తెలుసుకోవడానికి మరింత పరిశోధన అవసరం. మీరు ఇంట్లో రక్తపోటు మానిటర్ కలిగి ఉంటే ఈ ఆలోచనను మీ కోసం పరీక్షించడానికి ప్రయత్నించవచ్చు. కొన్ని నిమిషాలు కూర్చుని బీపీ రీడింగ్ తీసుకోండి. అప్పుడు 1 నిమిషం నవ్వుతూనే మరో బీపీ రీడింగ్ తీసుకోండి. మీరు తేడాను గమనించారా? 7. నవ్వడం వల్ల ఎండార్ఫిన్లు విడుదల అవ్వడం వల్ల నవ్వు నొప్పిని తగ్గిస్తుంది. ఇతర సహజ నొప్పి నివారణ మందులు మరియు సెరోటోనిన్లను విడుదల చేస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ మెదడు రసాయనాలు కలిసి తల నుండి కాలి వరకు మనకు మంచి అనుభూతిని కలిగిస్తాయి. అవి మీ మానసిక స్థితిని పెంచుకోవడమే కాదు, అవి మీ శరీరానికి విశ్రాంతినిస్తాయి మరియు శారీరక నొప్పిని తగ్గిస్తాయి. నవ్వడం సహజ ఔషధం. 8. నవ్వు మిమ్మల్ని ఆకర్షణీయంగా చేస్తుంది. మనం సహజంగా నవ్వే వ్యక్తుల వైపు ఆకర్షితులవుతాము. కోపంగా, నెత్తిన, మరియు భయంకరమైన ముఖ కవళికలు వ్యతిరేక పద్ధతిలో పనిచేస్తాయి, ప్రజలను సమర్థవంతంగా దూరంగా నెట్టివేస్తాయి. నవ్వుతో మరింత ఆకర్షణీయంగా కనిపిస్తుంది, మరియు మీరు నవ్వుతూ ఉంటే మీకు మరింత సానుకూల వ్యక్తిత్వ లక్షణాలు ఉన్నాయని ప్రజలు అనుకోవచ్చు. నవ్వడం మిమ్మల్ని మరింత ఆకర్షణీయంగా మార్చడమే కాక, మిమ్మల్ని మరింత యవ్వనంగా చూడగలదు. మేము చిరునవ్వు కోసం ఉపయోగించే కండరాలు కూడా ముఖాన్ని ఎత్తివేస్తాయి, ఒక వ్యక్తి చిన్నవాడిగా కనిపిస్తాడు. కాబట్టి ఫేస్ లిఫ్ట్ కోసం ఎంచుకునే బదులు, రోజు మొత్తంలో నవ్వుతో ప్రయత్నించండి, మీరు యవ్వనంగా కనిపిస్తారు మరియు మంచి అనుభూతి చెందుతారు. 9. నవ్వు విజయాన్ని సూచిస్తుంది. క్రమం తప్పకుండా నవ్వే వ్యక్తులు మరింత నమ్మకంగా కనిపిస్తారని, పదోన్నతి పొందే అవకాశం ఉందని, మరియు సంప్రదించడానికి ఎక్కువ అవకాశం ఉందని పరిశోధనలో తేలింది. సమావేశాలు మరియు వ్యాపార నియామకాలలో చిరునవ్వుతో ప్రయత్నించండి. ప్రజలు మీకు భిన్నంగా స్పందిస్తారని మీరు కనుగొనవచ్చు. 10. నవ్వడం మీకు సానుకూలంగా ఉండటానికి సహాయపడుతుంది. ఈ పరీక్షను ప్రయత్నించండి. చిరునవ్వు. ఇప్పుడు చిరునవ్వును కోల్పోకుండా ప్రతికూలంగా ఆలోచించడానికి ప్రయత్నించండి. ఇది కష్టం కాదా? అసహజంగా లేదా బలవంతంగా అనిపించినా, నవ్వడం మీ సానుకూల భావనలను ప్రభావితం చేస్తుంది. మీ చిరునవ్వు నిజమైనదా కాదా అనే దానితో సంబంధం లేకుండా, ఇది జీవితం బాగుంది మీ మెదడుకు మరియు చివరికి, మీ శరీరంలోని మిగిలిన భాగాలకు. KK Information, the path of knowledge. For more videos, please subscribe and like and share.